తెలుగుదేశం పార్టీలో కోవర్ట్స్ ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలా అన్నాడు. దాన్ని ప్రస్తావిస్తూ ఆ రోజుల్లో జగన్ రెడ్డి గారి బాబాయ్ హత్య కేసులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండే. ఆ టైంలో మొదట్లో హార్ట్ అటాక్ అన్నారు. ఆయన చెప్పిన మాట చంద్రబాబు నాయుడు గారు, నేను కూడా నమ్మాను. తర్వాత చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టి ఒక గొడ్డలి పెట్టేసి నారాసుర రక్త చరిత్ర అని మార్చేశారు. దానివల్ల ఆ ఎలక్షన్లో అప్పుడు 2019 ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందటానికి ఇది ఒక అవకాశంగా ఉపయోగించుకుంది. ఆ విషయం తెలిసేసరికి నాకు లేట్ అయిపోయింది అనే ఆవేదనను వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు గారు. మరీ ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారి యువగళంలో కీ పాత్ర పోషించిన యువ తెలుగుదేశం నాయకుడు హత్య గావించబడ్డారు. ఆ హత్య పరిశీలించినట్టయితే తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్లే ఈయన హత్య చేశారు ఆధిపత్య పోరు కోసం అనేది బయటకు వచ్చింది. ఇంకా ఇన్డెప్త్ విశ్లేషణ వాళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది ఎలక్షన్ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఎందుకు వచ్చారంటే, ఎవరైనా పార్టీలు ఎందుకు మారతారు? పదవి కోసం, డబ్బు కోసం, వాళ్ళు గతంలో చేసిన నేరాలు కేసుల నుంచి తప్పించుకోవటం కోసం అధికారంలో ఉన్న పార్టీలో చేరుతూ ఉంటారు. కానీ కొత్త రాజకీయాలకి తెరలేపారు. దీన్నే ఏమని అనాలో తెలియదు, కానీ ఇది ఒక వినూత్నమైన రాజకీయ క్రీడ. ఇందులో భాగంగా వాళ్ళు కక్ష సాధించుకోవటం కోసం వేరే పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళ పార్టీ ముద్ర వేసుకొని వాళ్ళ పార్టీలో వాళ్ళని చంపటం, అంతమొందించటం, ఎలిమినేషన్ ప్రక్రియ. ఇది కోవట్ రాజకీయం అంటే. ఇది కొత్త రకమైన రాజకీయంగా మనం చెప్పవచ్చును. ఇది ఒక సంఘటన జరిగింది. రెండో సంఘటన మాచర్ల నియోజకవర్గంలో గుడిపాడు అనే ఒక ఏరియాలో, అక్కడ బాగా తెలుగుదేశం ఆధిపత్యం ఉన్న ప్రాంతం. మరీ ముఖ్యంగా గతంలో ఒకసారి చంద్రన్న అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జై తెలుగుదేశం అన్నందుకు చంపేశాడు. అంత కరడుగట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్న ప్రాంతం అది. ఆ ప్రాంతంలో జంట హత్యలు జరిగినాయి. ఆ హత్య చేసిన వాళ్ళు ఎవరు అని విచారిస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అరే, ఇది ఎలా సాధ్యం? వాట్ హ్యాపెండ్? సంథింగ్ గోయింగ్ రాంగ్ అని ఇంటెలిజెన్స్ ద్వారా పూర్తి వివరాలు సేకరించినప్పుడు ఈ హత్య చేసిన వాళ్ళు ఒక స్కార్పియో వెహికల్, ఆ స్కార్పియో వెహికల్ బ్యాక్ సైడ్ జేబీఆర్ జోలకంటి బ్రహ్మానందరెడ్డి, ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పేరు కారు పైన, ఆ కారుతో గుద్దేసి జంట హత్యలు 2 హత్యలు చేశారు. అవుట్ల అంటే రంగు ఏం పులివారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంపారు అని.